ముహూర్త చింతామణి 10వ ఎపిసోడ్. ఇంద్రాగ్నే యత్ర హూయతే మాసాధిః సప్రకీర్తితః అగ్నే సోమౌ స్థితౌ మధ్యే సమాప్తౌ పితృసోనుకౌ. హరిత స్మృతి అని చెప్పి చక్కటి పుస్తకం. మీకు ఈ స్మృతులు అష్టాదశ స్మృతి అని ఒకసారి, స్మృతి సందర్భం అనే పేరుతో స్మృతులన్నీ కలిపి 3 వాల్యూమ్స్ అని కూడా, అది రెడ్ బోన్ చోకంబ వాళ్ళు వేశారు. ఆ స్మృతులన్నీ కూడా సంపాదిస్తే అందులో మీకు ఈ వాక్యాలను వస్తాయి. వాటిల్లో నుంచి ముహూర్త శాస్త్రం విశేషాలను పక్కన రాసుకుంటే స్మృతుల్లో నుంచి మీకు మీ జీవనం గొప్ప స్మృతితో వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒక్కొక్క మహర్షి తన యొక్క అభిప్రాయాలను ఆ స్మృతుల్లో వెల్లడించినప్పుడు కార్యక్రమాలని నిర్వహించే విధానం మీద ఎక్కువగా వెళ్ళిపోతుంది అంతా కూడా వైదిక సాంప్రదాయం సంబంధించి. కానీ ఆ నిర్వహణలో భాగంగా కొంత ఈ ముహూర్త శాస్త్ర విశేషాలను కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. కాలాలు, కాల విశేషాలు, వాటిని మనకి తెలుగులో హరిత స్మృతి తెలుగులోనే ఉంది. మా ఇంట్లో తెలుగులోనే ఉంది, నా దగ్గర ప్రింటింగ్ బుక్కే ఉంది. అలాంటి స్మృతుల యొక్క పుస్తకాలు పాతకాలం ప్రింట్లు ఇప్పుడు కొన్ని మాత్రం ఉన్నాయి. కానీ చౌకమ్మ వాళ్ళ యొక్క పుస్తకాల షాపులో అష్టాదశ స్మృతి అనే పేరుతో ఒకటి, స్మృతి సందర్భం అనే పేరుతో ఒకటి, మొత్తం స్మృతులనే కూడా కలెక్ట్ చేసి పెట్టినటువంటి పుస్తకాలు దొరుకుతాయి. మీకు సందర్భం వచ్చినప్పుడు ఈ ముహూర్త శాస్త్రాన్ని చాలా డీటెయిల్డ్గా వర్కింగ్ అంతా చేసి తెలుసుకోవాలనే ఉద్దేశం కనుక ఉంటే ఈ స్మృతులు కూడా తీసుకొచ్చి చదవండి. మరి మాసాదయకు పాడ్యమి నాడు ఇంద్రాగ్నులు ఆహ్వానింపబడి హోమాదులు అందుతున్నారు. మాస మధ్యంలో పూర్ణిమ అగ్నేశోములు ఆహ్వానింపబడి హవిసులు అందుకుంటున్నారు. మాసాంతం అనగా అమావాస్య నాడు పితృదేవతలు ఆరాధనపడుతున్నారు. దేవతలు మాసాదయందు మధ్యందు అంత్యమందు ఆరాధనపడుతున్న మాసం చాంద్రమాసం. కాబట్టి జన్మమాసంగా చైత్రమాసాది చాంద్రమాసములే గ్రాహ్యములు. శ్రావణ నక్షత్రాది మాసములలో ఈ దేవతలకు పూర్తి ప్రాతినిధ్యం కనబడట్లేదు. కావున చాంద్రమాసంలో గ్రాహ్యములు అనే భావము అనే అంశాన్ని ప్రస్తావించుకుంటూ వచ్చాడు. ఇక్కడ నువ్వు మాసం అంటే నిన్న మధుమాధవ మాసం అనే పేరు వచ్చింది అనే దగ్గర ఉత్తరాయణం డిసెంబర్ 22, జనవరి 14, సాయనం ప్రకారం డిసెంబర్ 22, ఆ లక్షణాలతో పంచాంగంలో మనం సూర్యోదయం సూర్యాస్తమయం సమాన సమయాలకు చూపిస్తూ పగలు రాత్రి సమానమైనటువంటి సమయం వస్తున్నట్టుగా చూపిస్తున్నాం. అది ఆ లక్షణాలు పంచాంగం చూపిస్తున్నాం. కానీ ఉత్తరాయణ సంకల్పం నిర్ణయం ప్రకారంగా అక్కడ జనవరిలో చేస్తున్నాం అనే అంశాన్ని ప్రస్తావన చేశాను మీకు. అక్కడ మధుమాధవ శబ్దాలు చాంద్రమాన మాసాలకు తీసుకుంటే, మధుమాధవ అనేటువంటి పేర్లు చైత్ర వైశాఖాలకు తీసుకుంటే మధుశ్చమాధవ శవాసంతగా ఋతువు అంటే వేదవాక్యం ప్రకారంగా వసంత ఋతువు అంటే చైత్ర వైశాఖాలకే అన్వయం అవుతుంది అని ఏదైతే మనం మాట్లాడామో అది మాట్లాడుకోవాల్సి వస్తుంది. కానీ సౌరమాసాలు సౌర ఋతువులు ధర్మసింధులో కూడా చెప్పాడు. ప్రారంభంలో ఉంటాయి ధర్మసింధులో సంజ్ఞా ప్రకరణం అని ప్రతి గ్రంథానికి ప్రారంభంలో సంజ్ఞలు చెప్పుకుంటూ వస్తాడు. అందులో ప్రారంభంలోనే ఈ సౌరమానం చాంద్రమానం 3-4 పేజీల్లోనే ఇచ్చాడు. ఇట్లా సభల్లో కూడా దీని మీద చర్చలు జరిగినాయి, మాట్లాడుకున్నారు. చాలా గొప్ప స్టాండ్స్తో ఎవరి స్టాండ్లో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా మాట్లాడారనే విషయాన్ని మీకు ప్రస్తావన చేశారు. ఆ సందర్భాలను ప్రస్తావన చేసుకొచ్చినప్పుడు దానికి సపోర్ట్ చేసేటువంటి ఇంద్రాగ్నే యత్ర హూయతే మాసాది సపరికీర్తిత అంటే పాడ్యమి నాడు యజ్ఞం చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ అగ్నిహోత్రుడికి ఇష్టి అనే పేరుతో ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహిస్తారు. వివాహం వైదికం 5 రోజులు వివాహం చేసుకోవాలి. నిన్న మాట్లాడితే కొంతమందికి ఆ 7వ ఎపిసోడ్లో మాట్లాడిన మాటలకు కొంతమంది హర్ట్ అయ్యారు. మీరు హర్ట్ అవ్వండి, ఏమన్నా అవ్వండి. సాంప్రదాయ విషయాన్ని మాట్లాడుకోవాల్సినప్పుడు సాంప్రదాయం మాట్లాడుకోవాల్సింది. వివాహం అంటే 5 రోజులు అంటే మెహందీ ఒక రోజు, సంగీత ఒక రోజు, అవి కాదు. స్నాతకమై వివాహం ముహూర్తం అయిన తర్వాత 7 పూటలు 7 అగ్నిహోత్రాలు చేస్తూ దీక్ష చేసి ఆ తర్వాతే వివాహం కార్యక్రమం పూర్తయినట్టుగా తీసుకుని రావడాన్ని 5 రోజుల వివాహాన్ని మన వాళ్ళు సమర్థించుకుంటూ వచ్చారు. దాన్ని అలా చేసుకోవాల్సిందే. ఇవాళ ఎక్కువ మంది చేసుకోవట్లేదు కాబట్టి చేసుకునే అవకాశాలు లేని పండితులందరూ కూడా ఏం చేస్తారంటే పండితులు అంత అవసరం లేదండి, సామాన్య నియమంతో వెళ్దాం అంటారు వీళ్ళు కూడా. ఒక్కటి గుర్తుపెట్టుకుని అన్నం తింటూ అన్నం మీద కొట్టేస్తుంది అనుకోండి. సాంప్రదాయాన్ని మనం నిజంగా ఖచ్చితంగా వాడు అమలు చేస్తాడేమో, చెప్తే సాంప్రదాయం ఇట్లా ఉందిరా అబ్బాయి అంటే అమలు చేస్తాడు. ఎందుకంటే మధ్యకాలంలో కొంతమందికి ఆ వైదిక సాంప్రదాయం ప్రకారంగా పుంసోమనం సీమంతం చేయడం అనేది అలవాటు పోయింది.
3 నెలల్లో తల్లి వచ్చి దొంగతనుడు పెట్టడం, 7 నెలల్లో వేడుకగా 10 మంది ముత్తైదులు పిలిచి సీమంతం చేసుకోవడం అనే కార్యక్రమాలు వచ్చినాయి. కానీ అగ్నిహోత్ర ప్రాధాన్యంగా పుంసవన హోమాలు ఉంటాయి, సీమంత హోమాలు ఉంటాయని చేసుకోవడం మానేసిన తర్వాత వాటి గురించి బాగా అవేర్నెస్ పెరిగింది. పెరిగాక చాలామంది మళ్ళీ ఆ సీమంతానికి పుంసవనానికి హోమాలు చేసుకోవడం మొదలెట్టారు. మరి అది నువ్వు ధర్మాన్ని చెప్పావు, ప్రచారం చేసావు కాబట్టి నీకేదో మరి కార్యక్రమం ఒకటి వచ్చిందని ప్రచారం చేసావా? ఉన్నదని ప్రచారం చేసావా? ఉన్నదనే ప్రచారం చేసావు. ఉన్నప్పుడు మళ్ళీ ఆ పుంసవనం సీమంతానికి సీమంతం ఆ వైదిక క్రతువులు చేసుకునే వాళ్ళు పెరిగారు కదా, అలాగే పెరుగుతారేమో. ధర్మం చెప్పడానికి చచ్చిపోవడం, ధర్మం చెప్పడానికి నోరు ఎందుకు ఆపేసుకోవడం? ధర్మం అయితే ఇంతే అండి, మనం కుదర చేసుకోవట్లేదని నన్ను నష్టమేంటి? తప్ప. నేను ఆ ప్రస్తావన చేశాను, కొంతమందికి మనసు గాయపడింది. చాలామంది ఫోన్లు చేశారు, మాట్లాడారు. ఎవరేం మాట్లాడినా సరే నా మాట వెనక్కి తీసుకోను. కారణం ఏంటి? నేను చెప్పింది శాస్త్రీయమైన విషయం మాట్లాడే కాబట్టి. నాకెందుకు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం? 4 రోజులు ఉపయోగం జరగాల్సిందే, 5 రోజులు వివాహం జరగాల్సిందే, సమస్యే లేదు. దీక్ష అంతే, వివాహ దీక్ష అంటే 5 రోజులు అంతే, పాంచరాత్ర దీక్ష. మరి అది జరగాలి అంటే ఇక మాసాల వివరాలు కూడా ఇక్కడ తెలుసుకోవాలి. అలా వివాహం చేసుకున్నవాడు పూర్వం చేసేవాడు అంటే వెంటనే బ్రాహ్మణుడు సర్వదా అగ్నిని ధరించి ఉండాలి అని ఒక విధిగా చెప్పిన అంశాన్ని మన వాళ్ళు బ్రాహ్మణుడు ఎప్పుడు అగ్నిహోత్రులాగా ఉంటాడు అంటూ మార్చేశారు. యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్ చేసేశారు. ఎట్లా అంటే మన వాళ్ళు శాస్త్రాలని మన మాటల్ని బ్రహ్మచారి సదా శుచి అంటే బ్రహ్మచారి సదా శుచిగా ఉండాలి అంతే, వాడు ఎప్పుడు శుచిగా ఉంటాడని చెప్పడం మొదలెట్టారు. బ్రాహ్మణుడు అగ్నిహోత్రుడి అగ్నితో సమానమైన వాడు చెప్పేస్తున్నారు. అగ్నిహోత్రాన్ని కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. అందుకోసం వివాహం అయిన తర్వాత వివాహంలో 7 అవపోసనలు చేర్చారు కదండి. ఇది మళ్ళీ ఈ వివాహం అయిన తర్వాత అమ్మాయి పుట్టినకి వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి ఈ వేడుకలన్నీ పూర్తి మళ్ళీ అమ్మాయి పర్మనెంట్గా అత్తగారింట్లో ఉండడానికి వచ్చేసరికి అప్పుడు మళ్ళీ పునఃస్తంధాన హోమాలను చేయించి, ఇక్కడ అగ్నిహోత్రం కొన్నాళ్ళ పాటు చేయకుండా ఆగాం కాబట్టి తంతుమతి హోమాలు చేసుకుని, ఆ తంతుమతి హోమాలు చేసుకున్నాక మళ్ళీ అగ్నిహోత్రం పెట్టుకుని నిత్యం పొద్దున సాయంత్రం అవపోసం చేస్తూ ఉంటారు. అది యాక్చువల్ చెప్పాలంటే 2 నిమిషాల కార్యక్రమం. వైదిక సాంప్రదాయం, కర్మకాండ, విధి విధానాలు, ఈ ఆచరణ చేస్తే వచ్చే గొప్ప విషయాలన్నీ కూడా ఉపన్యాసాల్లోకి వెళ్ళిపోయినాయి. మీకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, భారతదేశంలో భగవద్గీత చాలా గొప్పగా సేల్ అయ్యేటువంటి వస్తువు అంతే, దాన్ని అనుష్ఠించేది ఎవరు లేరు. కారణం ఏంటి? స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అంటాడు. ప్రతి ఆధ్యాత్మిక గురువు ఉపన్యాసం చెప్తాడు. కొత్తగా ఇప్పుడు చాలా ఆధ్యాత్మిక గురువులు వచ్చేసారు, కొత్త కొత్త విధానాలు వచ్చినాయి కదా ఆధ్యాత్మిక తత్వంలో కూడా. వాడు ఏం చెప్పాలి? స్వధర్మ నిధనం శ్రేయ అంటే, రే అబ్బాయి నువ్వు బ్రాహ్మణ ధర్మం ఎత్తావు, బ్రాహ్మణగా నీకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, అవి స్వధర్మాలు భగవద్గీతలో చెప్పారు కాబట్టి నువ్వు వెళ్ళి నీ స్వధర్మాలు ఆచరించి ఆ తర్వాత నీకు నా ధర్మాలు కనుక, నా ఆశ్రమ ధర్మాలు కనుక నచ్చితే నా ఆశ్రమ ధర్మాలు పాటించడానికి రారా, వాడు చెప్పట్లా. అందువలన ఏమవుతుంది? స్వధర్మాలు నాశనం అయిపోతున్నాయి ఇక్కడ. అలాగా ఇక్కడ వివాహం అవ్వగానే వాడు ఇంకా మళ్ళీ పునఃసంధానం చేసుకుని నిత్యం అగ్నిహోత్రం చేస్తుండాలి. 2 నిమిషాల ప్రకరణం, అది పెద్ద ప్రకరణం ఏం కాదు. సంధ్యావందనిధిగా సకాలం చేసుకోవాలి. సంధ్యావందనం చేస్తూ గాయత్రి జపం చేసుకుంటూ అగ్నిహోత్రం కావాల్సిన ఏర్పాటు చేసుకుంటే టపటప 2 నిమిషాలు పూర్తి చేసుకుని వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి. అదేం పెద్ద గొప్పదేం కాదు, పెద్ద కార్యక్రమం ఏం కాదు, సమయాన్ని తీసుకునే కార్యక్రమం. అది కూడా చేయట్లేదు మనం. ప్రతివాడు అలా చేస్తూ ఆ పాడ్యమి నాడు స్థాళీపాకం అని చెప్పేసి ప్రత్యేకంగా ఆవిర్భాగాలు అగ్నిహోత్రుడికి ఇవ్వాలి. దేవతలకి అగ్నిహోత్రుడి ద్వారా ఆవిర్భాగాలు పంపించడం మనకు అలవాటు కాబట్టి. ఇలా అందరూ ఉంటే కనుక సంఘంలో, సమాజంలో ఖచ్చితంగా దీని ప్రభావం బలం చేకూరుతుంది. ఇది ఎవడు కాదనడానికి సరిపోయేది కాదు. కారణం పూర్వం మరి మొఘలాయ చక్రవర్తులు ఆ మహమ్మద్ గోరి దగ్గర నుంచి ప్రారంభం చేసి ఆ చరిత్రను చూస్తే అన్ని దాడులే భారతదేశం మీద, భారతీయ సనాతన ధర్మం మీద అన్ని దాడులు జరిగినాయి. అంతమందిని దాడుల్ని తట్టుకుని మన వాళ్ళు నిలబడి ఇవాళ మళ్ళీ మనందరికీ కూడా ఈ దేవాలయాలు, వ్రతాలు, పూజలు, హోమాలు, ఈ ఆచరణ ఇంకా నడిచేలాగా చేసుకుంటూ ఇచ్చారు అంటే మరి పూర్వం వాళ్ళు స్వకర్మానుష్ఠానాన్ని బాగా గౌరవించారు కాబట్టి. ఇవాళ స్వకర్మానుష్ఠానం గురించి ఉపన్యాసాల్లో వెళ్ళిపోయింది, కర్మను ఆచరించడం మానేసాం. వీటి గురించి పట్టించుకునే వాళ్ళు లేడు. 5 రోజులు వివాహం చేసుకోరా అంటే వాడు వైదికం చేస్తాడు, వాడికి మాత్రం 5 రోజులు పెళ్లి చేసుకోవడానికి వాడికి ఓపిక ఉండదు, చేసుకోడు, కూర్చోడు. చెప్పరా అంటే మాత్రం చెప్పేస్తాడు. అరే బాబు శాస్త్రీయంగా వివాహం అంటే ఏంట్రా అంటే 5 రోజులు వివాహం గురించి ఒక సబ్జెక్ట్ లెక్చర్ 1 గంట 2 గంటలు ఇస్తాడు ప్రతివాడు.
పోనీ నీకు అక్కడ అత్తగారింట్లో వాళ్ళు చేసిన వేడుకలప్పుడు అక్కడ 5 రోజులు కుదరపోతే ఇంటికి వచ్చి దాంట్లో దీక్ష చేయొచ్చు కదా, చేస్తావా? చేయడు. వాడి చేతిలో వాడు వైదికం చదువుకున్నాడుగా, వాడు తెలుసు ఎంత తేలికైన పనం. ఎంత తేలికైన పని అయినా సరే వాడు ఆలోచించాడు. ఇట్లాంటి ఈ సొసైటీలో ఈ వేదం శాస్త్రం ఇలాంటి సశాస్త్రీయమైన అంశాలు ఎవరికి కావాలి? పాడ్యమి నాడు, పౌర్ణమి నాడు, అమావాస్య నాడు దేవతలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన విశేషమైన కార్యక్రమాలు నడుస్తూ అలా మొత్తం అంతా కూడా పూర్తవడానికి మనం ఒక మాసాన్ని నిర్ణయం చేసుకుంటే ఆ మాసం చాంద్రమానం ప్రకారమే సెట్ అవుతుంది. చాంద్రమాన మాసమే మాసం అంటూ ఈయన దీన్ని ప్రస్తావనకు వచ్చాడు. అయితే ఈ బహుళపక్షం ముందు వస్తుంది, శుద్ధపక్షం తర్వాత వస్తుంది అనేటువంటి నార్త్ ఇండియా వాళ్ళ పంచాంగం ప్రకారం కూడా అది కూడా మాసమేగా అని అనొచ్చు. అది కూడా చాంద్రమాన మాసమే, బారహస్పతిమానం అన్నప్పటికీ కూడా తిథులు వాటిలో హెచ్చుతగ్గులు ఏం లేవు కాబట్టి ఆ ఘడియల్లో వచ్చేటువంటి హెచ్చుతగ్గులు గణితం ప్రకారంగా పూర్వపద పంచాంగం, దృక్పథ పంచాంగం వచ్చేటువంటి తేడాలు అయినప్పటికీ అసలు మాసం అంటూ చెప్పాల్సి వస్తే ఆ మాసానికి ఎందుకు మనం ఈ చాంద్రమాన మాసానికి ప్రయారిటీ ఇవ్వాలంటే ఈ యజ్ఞం చేసిన వాళ్ళు పాడ్యమి దగ్గర నుంచి అమావాస్య వరకు వాళ్ళకున్న విశేషాలని అక్కడ ఆ యజ్ఞాల్లో ఉన్నటువంటి వాటిని హోమాల ద్వారా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రకరణాలని కూడా అలా పెడితేనే చాంద్రమాన మాసమే మాసంగా గుర్తింపబడుతోంది. సౌరమాన మాసాన్ని మాసంగా తీసుకుని మనం మాట్లాడదాం, సంకల్పం చెప్దాం. అయినప్పటికీ కూడా సౌరమాన మాసంలో మరి అమావాస్య ఒకసారి పడవచ్చు, ఒకసారి పడకపోవచ్చు. మాసం అంటే పౌర్ణమి ఉండాలి, అమావాస్య ఉండాలి, 2 పాడ్యములు ఉండాలి. ఎందుకంటే 2 ఇష్టులు జరగాలి. ఈయన అగ్నిహోత్రం యజ్ఞం చేసిన వాళ్ళు వాళ్ళని ఉద్దేశించి వాళ్ళతో ముడిపెట్టి ఈ మాటను చెప్పుకొచ్చి ఈ విధంగా చాంద్రమాన మాసమే మాసమయ్యా కాబట్టి చాంద్రమాన మాసం చంద్రమాన ఋతువునే పాటించుకోవాల్సిన విధంగా, అంటే ఋతువు గురించి ఇక్కడ మాట్లాడలేదు. ఇంకా ఆయన దాని ఉపన్యాసం ఆ యొక్క ఉద్దేశంతో వెళ్ళిపోయింది కాబట్టి ఋతువులు కూడా దీని ప్రకారం వెళ్ళాలి. ఎందుకంటే మా వేదంలో ఏముంది? మధుశ్చ మాధవశ్చ వాసంతిగా ఋతువు ఉంది. మధుమాధవ మాసాలు చైత్రమాసం, వైశాఖ మాసం తీసుకుని అది వసంత ఋతువుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి ఇక్కడ చాంద్రమాన మాసాలే మాసం అన్నాడు. ఈ వెనకాల మీకు మొన్న ఆ శ్లోకం చెప్పాను. ఈయన వ్యాఖ్యానంలో ప్రతి పదాన్ని కూడా మీరు గమనించుకోండి. మధుమాధవ చెప్తారు చైత్రమాసం అని నిర్ణయంగా వచ్చేవి చాంద్రమాన మాసాలు. సాయనంలో రావు చాంద్రమానాలు. చాంద్రమానం వచ్చి నిర్ణయం ప్రకారమే కాబట్టి ఇక్కడ ఈయన దాన్నే ఒప్పుకుంటున్నాడు అన్నట్టుగా మనం చెప్పుకుంటూ వచ్చాను. ఇలా ఒక్కొక్క పాయింట్ రేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాక అనేక అంశాలు మనకు బయటపడతాయి. చాంద్రమాసంలో జన్మమాసంలో చాంద్రమాసం ఉపవాసం, వ్రతం, వివాహం, యాత్ర, చౌలం, ఉపనయనం నిషేధం తెలుస్తుందయా. ఇక్కడ తిథి అంటే దినమని వశిష్ఠుల వారి భావన కాబట్టి నారద సంహిత, రత్నమాల ఇట్లాంటి గ్రంథాల్లో దినపదం తిథిపరంగానే వ్యాఖ్యానపడింది. అలాగే సప్తవింశతి యోగాలు వ్యతిపాత వైధృతి యోగాలు అంటే 27 యోగాలు విష్కంభం, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్యం, శోభ, అతిగండ, సుకర్మ, ధృతి, శూల, గండ, వృద్ధి, ధ్రువం, వ్యాఘాతం, హర్షణం, వజ్రం ఈ పేర్లతో మనకి వరుసగా 27 పేర్లు నక్షత్రం పంచాంగం రాసిన తర్వాత పంచాంగంలో తిథి నక్షత్రం రాశాక యోగాలు రాస్తారు. అందులో ఇక్కడ వ్యతిపాత వైధృతి అని రాసినటువంటి రోజుల్లో త్యాజ్యం అని చెప్పాడు. ఇది మరి ఏకవంశ దోషాల్లో ప్రధానంగా బ్రహ్మగారు చెప్పాడు. ఇవి పాటిస్తూ ముందుకెళ్ళండి అని చెప్పేసి మన శాస్త్రవాక్యం. అందులో ఈ వ్యతిపాత వైధృతుల్లో శుభకార్యాలు చేసుకోవద్దు అని చెప్పుకుంటూ వచ్చారు. అలాగే మనకి భవబాలవ కౌలవ గరజీవనికి భద్రావిష్టి అనేటువంటి వాటిల్లో కరణాల పేర్లు వాటికి. అందులో చరకరణాలు చెప్పి బహుళ చతుర్దశి, అమావాస్య, పాడ్యములకు వస్తూ ఉంటాయి. చతుష్పాత, నాగం, కింస్తుఘ్నం, శకుని అని చెప్పి 4 కరణాలు. వాటిలో అట్లా శుభకార్యాలు చేయం ఎందుకంటే క్షీణచంద్రుడు ఉంటాడు కాబట్టి. కానీ ఇక్కడ 7వ కరణం భద్రకరణంగా ఉంది. ఈ భద్రకరణం కూడా త్యాజ్యం అన్నాడు. ఈ భద్రకరణాన్ని గురించి తర్వాత మళ్ళీ విశ్లేషణ చేస్తాడు. అదొక ప్రత్యేక విశ్లేషణ ముహూర్త చింతామణిలో మాత్రమే ఉంది. భద్రకరణం నార్త్ ఇండియా మొత్తం అంతా కూడా భద్రకరణం ఉన్న రోజున వాళ్ళు సుముహూర్తాలు చేసుకోవారు. ఆ భద్రకరణం ఎప్పుడుందని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. పంచాంగాల్లో రాస్తారు. పంచాంగం తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం ఈ 5 ఉంటేనే పంచాంగం. అట్లాంటి పంచాంగమే శాస్త్రీయమైనటువంటి పండితులు వాడాలి. తిథివార, నక్షత్ర, యోగ, కరణాలు అన్నీ లేనటువంటి పంచాంగాన్ని శాస్త్రీయత లేనటువంటి వాళ్ళు మాత్రమే వాడతారు. ఈ యోగాలు మంచివి కాని రోజులు అతిగండ, గండ, వ్యతిపాత, వైధృతి ఇట్లాంటి రోజుల్లో శుభకార్యాలు చేయకూడదు. అది శాస్త్రం తెలుసుకుంటున్నారు. తెలుసుకున్నాక అవి తెలుసుకుంటూ కూడా ముహూర్తం పెట్టారంటే దోషం చేస్తున్నట్టు లెక్క. అలాగే భద్రకరణం గురించి ఇంకా విశేషమైన అంశాలని అవతల చెప్తుంటాడు. మరి మాతాపితృ సంబంధమైనటువంటి దినాలు, వాళ్ళ మరణ దినాలు కూడా శుభ సంబంధమైనటువంటి విషయాల్లో మరి చేయకూడదని చెప్పాడు. ఇట్లాగా తల్లిదండ్రుల యొక్క ఆబ్దీకాల గురించి మనం మొట్టమొదట పెళ్లి ముహూర్తం పెట్టుకోవడానికి వెళ్ళినా, ఉపనయన ముహూర్తం పెట్టుకోవడానికి వెళ్ళినా, గృహప్రవేశ ముహూర్తం పెట్టుకున్నా నాకు ఇల్లు పని అప్పటికి పూర్తవుతోంది, ఆ ముహూర్తానికి ఆ తిథులను గుర్తుపెట్టి మీరు ముహూర్తం పెట్టండి అంటూ వాళ్ళ నాన్న ఆబ్దీకం ఎప్పుడు ఉంది, వాళ్ళ అమ్మ ఆబ్దీకం ఉంది చెప్పాలి. వెళ్ళంగానే సిద్ధాంత్ గారు అడిగితే ఫీల్ అవుతారు వీళ్ళు.
ఫీల్ అవ్వడం ఏంటి? అడగకపోతే తప్పు, అడిగితేనే కరెక్ట్. అది ఈ మాట ప్రాచీనంగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఇది చెప్తే అందరూ బాధపడిపోతారు. కానీ వెళ్ళగానే ఏమయ్యా అబ్దికాలు ఏమైనా ఉన్నాయా, మీ ఇంట్లో కనుక్కున్నారా, కనుక్కొని వచ్చారా, ఎప్పుడెప్పుడు ఉన్నాయి అని ఒక పండితుడు అనేటువంటి వాడు అడగాలి. ఏ వారంలో ఇప్పుడు అవమా త్రద్యుస్పృహ అని చెప్పేసి 2 విషయాలు చెప్తున్నాడు. ఏకవింశ దోషాల్లో మనకు వచ్చేటువంటి అంశాలను ఇక్కడ ప్రస్తావన చేశాడు. ఇప్పుడు ఇక్కడ వ్యతిపాత వైధృతి చెప్పుకొచ్చాడు. అలాగే ఈ అవమా త్రద్యుస్పృహల గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. మరి ఒక రోజున పొద్దునపూట సూర్యోదయానికి ఒక తిథి ఉంటుంది. ఆ రోజు ఏష్యం అని రాస్తారు ఒక తిథి. ఏష్యం అని రాయడం మానేశారు. ఇప్పుడు 2వ తిథి కూడా రాస్తారు. మరునాడు సూర్యోదయానికి ముందు కొంత తిథి కలుస్తుంది. అలాగే ఒకే రోజు 3 తిథులు కలుస్తాయి. దీన్ని అవమా అంటారు. సూర్యోదయానికి ఒక తిథి ఉంటుంది, ఏష్యంగా ఇంకో తిథి వస్తుంది, వెంటనే ఆ తిథి అయిపోగానే వెంటనే ఇంకో తిథి కలుస్తుంది. 3 తిథులు వచ్చినాయి కదా. ఈ సూర్యోదయ తిథి ఆ సూర్యోదయం దగ్గరలో ఉంది. ఈ సూర్యోదయ పరం ఉన్న తిథి ఆ సూర్యోదయానికి ముందున్న తిథి వదిలేసి మధ్యలో ఉన్న తిథిని అవమ తిథి అని, ఆ అవమ తిథి నాడు శుభకార్యాలు చేయొద్దు అని చెప్పాడు. త్రద్యుస్పృహ అంటాడు. ఒక తిథి ఇవాళ తెల్లవారుజామున 5కో 5:30కో బయలుదేరుతుంది, రేపు 24 గంటలు ఉంటుంది, ఆ మరుసటి రోజు ఉదయం పూట ఉంటుంది. ఈ 3 సందర్భాల్లో ఆ తిథి కూడా త్రద్యుస్పృహు అనేటువంటి పేరుతో పిలువబడుతోంది. అది కూడా ముహూర్తాలకి దోషం అని చెప్పాడు. ఇంకా తిథి వృద్ధిక్షయ విశేషాలు వాటి గురించి ప్రస్తావించాడు. వాటిని రేపటి రోజు తెలుసుకుందాం. స్వస్తి.